నేను చేశారు కదా యోగా, ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, నెక్ ఎక్సర్సైజ్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. Side bending. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Side turning. 1 1 2 2 3 4 4 5 5 6 6 7 8 8 9 10 10. ఇప్పుడు షోల్డర్ మూమెంట్స్. చేతుల్లో ఉంచండి. రొటేషన్. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. Shoulder shrugging. 1 2 3 4 5 6 7 8 9 10. Elbow touching. 1 2 3 4 5 6 7 8 9 10. Elbows మోచేతులకి. 1 2 3 4 5 6 7 8 9 10. Wrist చేతులు. 1 2 3 4 5 6 7 8 9 10. ఫిస్ట్ పిడికిలు బిగించండి. 1 2 3 4 5 7 8 9 10. రొటేషన్. 2 3 4 5 6 7 9 10. రివర్స్. 1 2 3 5 6 7 8 9 10. చేతులు లాక్ చేసి స్ట్రెచ్. 1 2 3 4 5 6 7 8 9 10. చెస్ట్ వైండింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు షోల్డర్ మూమెంట్స్. నిన్న కూడా చేశాం కదా. 1 1 2 2 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. బోత్ రెండు. 1 2 3 4 5 6 7 8 9 10. రొటేషన్. 1 2 4 5 6 7 9 10. రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. క్రాస్ చెస్ట్ ఉంటాం. 1 1 2 2 3 3 4 4 5 6 6 7 8 8 9 9 10 10. Overhead. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Pull up. 1 2 3 4 5 6 7 8 9 10. షోల్డర్కి సంబంధించినవి ఇవన్నీ సిజరింగ్ అంటాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఫ్రంట్ అండ్ బ్యాక్. 1 2 3 4 5 6 7 8 9 10. Chopping. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Both. 1 2 3 4 5 6 7 8 9 10. Scapula touch. 1
1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. ఓకే, ఇప్పుడు బ్యాక్ బెండింగ్. చేతులు వెనక లాక్ చేయండి. బ్యాక్ బెండింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఎంత బెండ్ చేయగలిగితే అంత. కాళ్ళ మధ్య దూరం ఉంచితే ఇంకాస్త బెండ్ కావచ్చు. 15 16 17 18 19 20. సైడ్ బెండింగ్. చేతిలో ఉంచండి. సైడ్ బెండ్ కావాలి. 1 1 2 2. సైడ్స్ బాగా స్ట్రెచ్ కావాలి. 3 3. ముందు కొంగకుండా చూసుకోండి. 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. చాలు, 20 చాలు. రొటేషన్. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ తిప్పండి. రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ట్విస్టింగ్. 1 1 2 2. ఎంత ట్విస్ట్ అయితే అంత మంచిది. 3. మధ్యలో ఆగాలి, నేను కూడా చెప్పాం. 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. చాలు. 22. మధ్యలో ఆగాలి ఇది. ఓకే, లేకపోతే కళ్ళు తిరుగుతాయి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. సెకండ్ ట్విస్టింగ్. చేతులు మెడ వెనక పెట్టండి. కాళ్ళ మధ్య దూరం ఉంచాలి. ఎందుకు ట్విస్ట్ కావాలి, సెంటర్ లాగాలి. 1 1. కంటిన్యూస్గా చేస్తే కళ్ళు తిరుగుతాయి. 2 ఆగాలి. 2 3 ఆగాలి. 3 4 4 5 5 6 6 7
7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. కికింగ్ 1, 1, 2, 2. ఎక్కువ ఫోర్స్గా చేయొద్దు. 3. ఇది జస్ట్ ఫ్లెక్సిబిలిటీ కోసం. నీ పెయిన్ ఉంటే నొప్పులు ఎక్కువ వస్తాయి. మైల్డ్గా చేయాలి. 7, 7, 8, 8, 9, 9, 10, 10. ఇప్పుడు కంప్లీట్ స్ట్రెచ్చింగ్. కాళ్ళ మధ్య దూరం ఉంచండి. షోల్డర్ లెవెల్ ఉంచండి. ట్విస్ట్. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. చాలు. ఇప్పుడు నీ సాప్ 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. ఓకే. సైడ్ స్ట్రెచ్చింగ్. కాళ్ళ మధ్య దూరం ఉంచండి. షోల్డర్ లెవెల్లో చేతులు ఉంచాలి. సైడ్ బెండ్. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7. సైడే బెండ్ కావాలి. 7, 8. సైడ్స్ బాగా తగ్గుతాయి. 8, 9, 9, 10, 10. ఈ ఫ్లాప్స్ మొత్తం పోతాయి. ఇప్పుడు సైడ్ కిక్. చేతులు షోల్డర్ లెవెల్ అలాగే ఉంచండి. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. నిన్న కూడా సేమ్ షెడ్యూల్ చేసాం మనం. వార్మప్స్ బాడీ అలవాటు పడేదాకా ఒక 1 month ఇదే చెప్దాం. ఓకేనా? ఇప్పుడు కార్డియో అంటాం మనం. కొంచెం స్పీడ్ చేయాలి. ఎవరికి వీలైతే వాళ్ళే చేయండి. అందరూ చేయొద్దు. ఓకే? 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 6, 6, 7, 8, 8, 9, 10, 10. హార్ట్ బీట్ అని చెప్పాం కదా. డబుల్. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10,
10. Stretch up. 1, 2, 2, 3, 3, 4, 4, 5, 6, 6, 7, 8, 8, 9, 10, 10. Double. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Backlash. 1, 1. Opposite. 2, 2. Right to left, left to right. 4, 4, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Side. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 6, 7, 7, 8, 9, 10, 10. అక్కడే స్పాట్ జాగింగ్. 1, 2, 3. ఎక్కువ నేసి మీద ప్రెషర్ పడద్దు. 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ముందుకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చాలు. ఇంకంతకన్నా ఎక్కువ చేస్తే ముందు ముందు పెంచుతాం గ్రాడ్యువల్గా. నీస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Total stretch. 1, 2. పాదాలు కూడా లేవాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఒక 15 minutes, మనం 15-20 minutes ఇలా వార్మప్స్ చేస్తే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం ఫాస్ట్ అవుతుంది. జాయింట్స్ అన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతాయి. అలాగే నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. బ్రీతింగ్ మీకు తెలుస్తుంది కదా, కొంచెం డెప్త్ పెరుగుతుంది. చూడండి, మీరు మొదలుపెట్టినప్పుడు కొంచెం ఇంతే బ్రీతింగ్ ఉండేది, ఇప్పుడు కొంచెం డీప్గా తీసుకోగలుగుతారు. అంటే ఎక్కువ ఆక్సిజన్ని మీరు బాడీకి సప్లై చేయగలుగుతున్నారు, మజిల్స్ క్యాచ్ కాకుండా ఉండడానికి. అలాగే మీ బాడీలో లివర్ స్టిమ్యులేట్ కావడానికి, హార్ట్ బీట్ పెరగడానికి, హార్ట్ పంపింగ్ కెపాసిటీ పెరగడానికి ఈ వార్మప్స్ చాలా బాగా పనిచేస్తాయి. దీన్ని యోగాలో సూక్ష్మ వ్యాయామ అంటారు. దీన్ని చాలా వెరైటీలు ఉన్నాయి. కంటిన్యూస్గా 4 గంటలు చేయొచ్చు సూక్ష్మ వ్యాయామం. అంత అవసరం లేదు, మనం బేసిక్ చేస్తున్నాం. వచ్చే కొద్దీ డే బై డే మీరు రెగ్యులర్గా అటెండ్ అయ్యేదాన్ని బట్టి కొత్తవి యాడ్ అవుతూ వెళ్తాం. జస్ట్ రిలాక్స్. నేను అట్లాగే బ్రీతింగ్ తీసుకోవాలి, ముక్కుతో తీసుకొని నోట్తో వదలాలి. తొందరగా రిలాక్స్ అవుతారు.
ఓకేనా? రిలాక్స్ అయ్యారా? ఇప్పుడు పృష్ఠకటి చక్రాసనం అంటాం. రైట్ హ్యాండ్ లెఫ్ట్ షోల్డర్ మీద పెట్టండి. అలాగే ఎడమ చెయ్యి వెనక్కి పెట్టేసేయండి. కాళ్ళ మధ్య దూరం ఉంచాలి. మెల్లగా బాడీని ఎడమ వైపు తిప్పి వెనక్కి చూడాలి. అక్కడే ఉండాలి. 1 2 3 4 5 6 ఎంత తిరిగితే అంత మంచిది. 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. కమ్ బ్యాక్. మెల్లగా వెనక్కి వచ్చేయండి. ఇప్పుడు ఎడమ చెయ్యి రైట్ షోల్డర్ మీద ఉంచండి. రైట్ హ్యాండ్ వెనక్కి పెట్టండి. ట్విస్ట్. బాడీ ఎంత తిప్పితే అంత కుడివైపు తిప్పండి. బాగా ట్విస్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. కమ్ బ్యాక్. దీన్ని పృష్ఠకటి చక్రాసన అంటాం. ఇది చేస్తే అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ చూసారు కదా, ఇలా ట్విస్ట్ అయిపోతుంది. సో నడుము, వెయిస్ట్ లైన్, యువర్ వెయిస్ట్ లైన్ ఈజ్ యువర్ లైఫ్ లైన్ అంటారు. మీ నడుము చుట్టుకొలత ఎంత తక్కువ ఉంటే మీ లైఫ్ అంత బాగా ఎక్కువ ఉంటుంది. అందుకని దీన్ని రెగ్యులర్ చేస్తే బ్యాక్ పెయిన్కి చాలా బాగా పనిచేస్తుంది, నెక్ పెయిన్కి పనిచేస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లంగా పనిచేస్తుంది, ఫ్రోజన్ షోల్డర్కి వీటికి పనిచేస్తూ ఉంటుంది, ఒబెసిటీకి పనిచేస్తుంది. రిలాక్స్. బ్రీతింగ్. వృక్షాసన. వృక్షాసన అంటే చెట్టులాగా. కుడికాలు తీసి ఎడమ మోకాల మీద పెట్టండి. చేతులు ప్రణామ ముద్రలో పెట్టాలి. ఈ పొజిషన్లో ఉండండి. స్టే అక్కడే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. తీసేయండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ వచ్చి కుడి మోకాల మీద ఉంచండి. స్టిఫ్ ఉండాలి బాడీ పొజిషన్లో, అలాగే ఉండాలి. స్టే దేర్. 1 బ్రీతింగ్ నార్మల్ మెయింటైన్ చేయండి. 2 3 బ్రీతింగ్ ఆపకూడదు ఎప్పుడు. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మెల్లగా చేతులు తీసేయండి. రిలాక్స్. బ్రీతింగ్. వీరాసన అంటారు. సైడ్ తిరగండి. ఎడంకాలు ముందు పెట్టాలి, కుడికాలు వెనక్కి ఉండాలి. మెల్లగా ఎడంకాలు మడిచేయండి. స్లోగా కుడికాలు లేపండి, హీల్ లేపాలి. ఎడం చేయి ముందుకు ఉండాలి, కుడి చేయి ఫోల్డ్ చేసి పెట్టాలి, బాణం వేసినట్టు. స్టే దేర్, అక్కడే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19
20. కమ్ బ్యాక్. ఇప్పుడు ఆపోజిట్. కుడికాలు ముందు పెట్టండి, పుష్ చేయండి, ఎడం కాలు ఇలా హీల్ మీద లేపండి. ఓకే, పోస్చర్ ఇలా రావాలి. పర్ఫెక్ట్ మీకు స్పైన్ కర్వేచర్ మెయింటైన్ అవుతుంది. డిస్కులు బయటకు వచ్చినా కానీ సెట్ అవుతాయి ఆటోమేటిక్గా. కుడి చేయి ముందు పెట్టండి, ఎడం చేయి పుష్ బ్యాక్. బాణం వేసినట్టు ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. కమ్ బ్యాక్. దీన్ని చేయడం వల్ల ఈ షోల్డర్ బ్లేడ్ మధ్య మొత్తం స్పైన్ మీద ఎక్సలెంట్ ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల. ఓకే, 3 అయిపోయాయి. కూర్చోండి, ఇంకా అందరు కూర్చోవాలి. ఇప్పుడు పద్మాసన. నిన్నట్లాగే అసలు ఏమాత్రం కాలు లేపలేని వాళ్ళు, కింద కూర్చోలేని వాళ్ళు ఈ సిట్టింగ్ దగ్గర నుంచి మీరు మంచం మీద కానీ లేకపోతే బల్ల మీద కానీ మీ ఇష్టం కూర్చోవచ్చు. నేల మీద కూర్చోలేకపోతే బ్యాక్ పెయిన్ సివియర్ ఉంటే, నీ పెయిన్ ఎక్కువ ఉంటే కూర్చోలేరు కదా, అందుకని కూర్చోవచ్చు. మామూలు అసలు పద్మాసన, సిద్ధాసన ఇటువంటి ఏమైనా వాళ్ళు ఇలా కూర్చోవచ్చు. నార్మల్ కూర్చోవచ్చు. లేని వాళ్ళు ఒక కాలు పెట్టగలిగితే ఒక కాలు అయినా పెట్టవచ్చు. దీన్ని సిద్ధాసన అంటాం. లేదా పద్మాసనం వేయగలిగితే పద్మాసనం వేయండి. ప్రతిరోజు వీటిలో ఏదో ఒకటి మెడిటేషన్ ఆసనం చేయాలి. హ్యాండ్ స్ట్రైట్, బ్యాక్ హెడ్ అండ్ నెక్ స్ట్రైట్, ఐస్ క్లోజ్, స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలీజ్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్. ముందు లెఫ్ట్ లెగ్ పెట్టండి, లెఫ్ట్ లెగ్ మీద రైట్ లెగ్ పెట్టాలి. హ్యాండ్ స్ట్రైట్, బ్యాక్ హెడ్ అండ్ నెక్ స్ట్రైట్. బ్రీతింగ్ స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21
22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలీజ్. కాలు స్ట్రైట్ చేయండి. పద్మాసనం, మాస్టర్ యోగాసనం మనం చెప్పాము. రిలాక్స్. యాంకిల్ మూమెంట్స్, ఎందుకంటే యాంకిల్స్ కొంచెం స్ట్రెచ్ అవుతాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10. రొటేషన్ 1, 3, 4, 5, 6, 7, 9, 10. రివర్స్ 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10. And the legs and relax. మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్. సింగిల్ లెగ్ ఫోల్డింగ్. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Both legs. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ మోకాళ్ళ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. సైమల్టేనియస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యాంకిల్ స్ట్రెచ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మెనిస్కై. కాలు ఒక దాని మీద ఒకటి పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Change. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Leg up. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. యాంకిల్ మూమెంట్. లెగ్ రైజ్ చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెఫ్ట్ లెగ్. 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10. Legs cross. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. సైడ్ స్ట్రెచ్ చేయాలి ఇప్పుడు. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. ఫోన్ అడ్డం తిప్పుకోండి, కనిపిస్తుంది. రెండు బోత్ ఎట్ ఎ టైం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇవి మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్. ముందు నుంచి చేస్తూ ఉంటే మీకు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. వచ్చిన తర్వాత చేసినా కానీ కనీసం స్ట్రెంత్ ఎక్సర్సైజ్, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తాయి ఇవి. తిత్తిలి ఆసన. నిన్న చేసాం తిత్తిలి ఆసన. కాళ్ళు ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టండి. పట్టుకోవాలి. స్ట్రెచ్. 1, 2,
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు అక్కడే ఉంచాలి. ఇదేమో ప్రాక్టీస్. ఇది చేయడం వల్ల ఈ హిప్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి. స్ట్రెచ్ అక్కడే ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలీజ్. కాల్ స్ట్రైట్ చేయండి. రిలాక్స్. బ్రీతింగ్. ఇప్పుడు జాను వక్రాసన. వక్రాసన విని ఉంటారు. దాంట్లో కొంచెం అడ్వాన్స్ అయితే జాను వక్రాసన. నిన్న వక్రాసన చేసాం మనం. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. కుడికాలు మడచాలి. 2 చేతులు రైట్ సైడ్ నేల మీద ఉంచాలి. ట్విస్ట్ చేసి క్రాస్ చేయాలి. చేయి క్రాస్ చేసేసి 2 చేతులు నేల మీద ఉంచి వెనక్కి చూడండి. ఎంత వస్తే అంతే చేయండి. ఖచ్చితంగా టచ్ కావాలని లేదు. ఇక్కడికి వచ్చి ఆగితే ఓకే, పర్లేదు. ఈ రోజుకి డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. రైట్ సైడ్ ట్విస్ట్ చేసి వెనక్కి చూడండి. 1, 2, 3, 4. బ్రీతింగ్ స్లో అండ్ డీప్ బ్రీతింగ్ చేయండి. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలీజ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ హ్యాండ్ కూడా క్రాస్ చేయాలి. 2 చేతులు నేల మీద ఉంచాలి. తల తిప్పి ఎడం వైపు చూడాలి. వెనక్కి చూడడానికి ట్రై చేయండి. 1. కాలు ఇలా పడిపోకూడదు. స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. కమ్ బ్యాక్. మెల్లగా చేతులు తీసేయండి. నిన్నటికన్నా కొంచెం అడ్వాన్స్. రెగ్యులర్గా క్లాస్ అటెండ్ అయితే డే బై డే మీకే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతూ ఉంటుంది. అడ్వాన్స్ వెళ్ళిపోతూ ఉంటాం. రిలాక్స్. ఇది చేయడం వల్ల సైడ్స్ బాగా తగ్గుతాయి. వెయిట్ బాగా తగ్గుతారు. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ బాగా పనిచేస్తుంది. డయాబెటీస్కి పనిచేస్తుంది. వక్రాసనలాగే కొంచెం అడ్వాన్స్, ఇంకాస్త ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు వజ్రాసనం. మోకాళ్ళ మీద కూర్చోండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు చేయొద్దు, మిగతా వాళ్ళు అందరూ చేయొచ్చు. బ్యాక్ అండ్ నెక్స్ట్ రైట్. చేతులు జెంట్స్ అయితే రైట్ హ్యాండ్ పైన ఉండేటట్టు చేతులు ఒకదాని మీద కూడా పెట్టాలి. లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్ పైన ఉండేటట్టు చూసుకోండి. బ్యాక్ హెడ్ అండ్ నెక్స్ట్ రైట్. ఐస్ క్లోజ్ చేయండి. స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16,
17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇప్పుడు శశాంకాసన. చేతులు వెనక లాక్ చేయండి. లాక్ చేసి మెల్లగా ముందుకు వంగాలి. సాధ్యమైనంత వరకు హిప్స్ లేవకూడదు. ఇలా లేపేస్తే నో యూస్. ట్రై చేయండి అంతే. ముందుకు బెండ్ కావాలి. ఫోర్ హెడ్ టచ్ చేయండి. చేతులు ముందుకు తీసుకురండి. స్ట్రెచ్. అక్కడే ఉండాలి. ఎంత వస్తే అంత చేయండి. 1, బ్రీతింగ్, స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. మెల్లగా చేతులు వెనక్కి తీసుకొచ్చి లాక్ చేయాలి. స్లోగా, ఒకటేసారి లేవద్దు. ముందు హెడ్, షోల్డర్స్, చెస్ట్, పొట్ట నార్మల్ పొజిషన్కి రావాలి. ఓకే, రిలాక్స్. పడుకోండి, బోర్లో పడుకోండి. మకరాసన, రిలాక్సేషన్ పోస్చర్ ఇది. కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచేసి రిలాక్స్ కావాలి. ఈ మకరాసన చేయడం వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. రిలాక్సేషన్ ఆసనం కదా. బీపీ కూడా డౌన్ అవుతుంది. షుగర్ కంట్రోల్కి వస్తుంది. ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా బాగా తగ్గుతాయి. నిద్ర కూడా బాగా పడుతుంది. దీన్ని ట్రై చేయొచ్చు. నీరాలంబాసనం. గడ్డం కింద చేతులు ఉంచండి. పాదాలు రెండు దగ్గర ఉంచాలి. పైకి చూడడానికి ట్రై చేయండి. రెండు కనుబొమ్మల మధ్య చూడడానికి ట్రై చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Down, relax. దీన్ని నీరాలంబాసన అంటారు. డబుల్ చిన్ తగ్గుతుంది. థైరాయిడ్కి మంచిది. సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్ ఇటువంటివి కూడా రావు.
తిర్యక్ భుజంగాసన. ఛాతీకి అటు ఇటు చేతులు ఉంచండి. నిన్న భుజంగాసన చేసాం కదా, సేమ్ అలాగే హాఫ్ రైజ్ చేయాలి. ట్విస్ట్ అయ్యి ఫీట్ చూడాలి, మీ ఫీట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 డౌన్. ఒకసారి గాలి పీల్చుకొని వదలండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ మళ్ళీ లేచి ఫీట్ చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 డౌన్. రిలాక్స్. దీన్ని తిర్యక్ భుజంగాసన అంటారు. నిన్న చేసిన భుజంగాసనకి కొంచెం అడ్వాన్స్డ్ ఇది. దీన్ని చేయడం వల్ల సైడ్స్ బాగా తగ్గుతాయి. వ్యారికోజ్ వీన్స్, సయాటికా ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. డబుల్ చిన్ తగ్గుతుంది. భుజంగాసనకి ఏ బెనిఫిట్స్ అయితే ఉన్నాయో బెనిఫిట్స్ ఎక్స్ట్రా ఉంటాయి, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. రిలాక్స్. నెక్స్ట్ ఉపరితలాసనం అంటాం. ఉపరితలాసనం అంటే చేతులు మోచేతుల మీద ఉంచండి. దీన్ని ఫ్లాంక్ అని కూడా అంటారు, జిమ్లో కూడా చేస్తుంటారు. పాదాలు వేళ్ళ మీద పెట్టండి. ఒకసారి గాలి పీల్చుకొని మొత్తం బాడీని 30 degrees లేచి అక్కడే ఉండాలి 30 కౌంట్ వరకు. ఓకే, అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 డౌన్. తెలిసిందా దీని పవర్ ఎక్కడ పడుతుందో? పొట్ట మీద పడుతుంది. మొత్తం మీ బాడీని అంతా లేపి టోటల్ ప్రెషర్ అంతా పొట్ట మీద వేసినట్టు ఉంటుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిపోతాయి. మీ పొట్ట ఫ్లాట్ అయిపోతుంది. రిలాక్స్. తిరిగి పడుకోండి. శవాసన. సింపుల్గా ఉంటాయి అసలు, కానీ ఎఫెక్టివ్. మనం కరెక్ట్గా చేయడానికి ట్రై చేయాలి. గాలి పీల్చుకొని వదలండి. ఇంతకుముందు చెప్పినటువంటి ఉపరితలాసన రోజులు గంటకు ఒకసారి చేయడానికి ట్రై చేయండి. అంటే హార్డ్లీ 1 minute ఉంటుంది. అలా చేస్తూ ఉంటే మీ థైస్, నీస్, కాఫ్ మజిల్స్, పొట్ట, హిప్స్, బటక్స్, అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ప్లస్ స్పైన్ ఇవన్నీ కూడా మంచి షేప్కి వస్తాయి.
అంటే మనం కనీసం 14 నుంచి 16 గంటలు మేలుకున్నాం అనుకోండి, 14 నిమిషాలు చేస్తాం ఒక్కొక్కసారి. టైట్ అయిపోతూ ఉంటాయి మజిల్స్ అంతా, చాలా పర్ఫెక్ట్గా తయారవుతాయి. రిలాక్స్. సేతు ఆసన. 2 కాళ్ళు ఫోల్డ్ చేయండి, కాళ్ళ మధ్య దూరం ఉంచండి. నిన్న సేతు బంధాసనం చేసాం, ఇక్కడ హీల్ పట్టుకుంటా. ఈరోజు సేతు ఆసనం. అంటే రెండింటికి ఎఫెక్ట్ ఒకటే ఉంటుంది, కానీ రోజు ఒకటే చేస్తే బోర్ కొట్టుద్ది కదా, అందుకని కొంచెం మోడిఫికేషన్. చేతులు పైకి పెట్టండి, స్ట్రెచ్. నడుము లేపండి, కాళ్ళ మధ్య దూరం ఉంచి నడుము లేపండి. స్టేదే, అక్కడే ఉండాలి. బ్రీతింగ్, స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Down. Relax. సేతు ఆసన అంటారు దీన్ని. అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. లో బీపీ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే అది కరెక్ట్ అవుతుంది. ఈఎన్టీ, ముక్కు, చెవి, నోరు, గొంతుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వస్తాయి. హార్ట్ పంపింగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. ప్లస్ మీ స్పైనల్ కర్వేచర్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. మైగ్రేన్, హెడేక్స్ ఇటువంటివి ఉన్నా కానీ బాగా తగ్గుతాయి. రిలాక్స్. ఫిట్స్, ముఖ్యంగా ఎపిలెప్సీ అంటారు కదా, ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఘన పవనముక్తాసన అంటారు. నిన్న పవనముక్తాసన చేసాం, 2 కాళ్ళు పొట్ట మీదకి మార్చుకొని లాక్ చేశాం కదా. ఈరోజు ఘన పవనముక్తాసన అంటే 2 కాళ్ళు ఫోల్డ్ చేయాలి, సైడ్ నుంచి పాదాలు పట్టుకోవాలి, ఇలా లాక్ చేయాలి. తల లేపి చిన్ టచ్ చేయాలి, గడ్డం తగిలించండి మోకాలికి, అక్కడే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23
24, 25, 26, 27, 28, 29, 30. Release. Relax. Slow and deep breathing. ఇది కూడా మొత్తం colitis, irritable bowel syndrome, ulcerative colitis ఇటువంటి ప్రాబ్లమ్స్ బాగా క్లియర్ చేస్తుంది. గ్యాస్ ప్రాబ్లం బాగా ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. అలాగే థైస్, నీస్, కాఫ్ మజిల్స్, అబ్డామెన్, హిప్స్, బటక్స్ ఇవన్నీ కూడా ఒకటేసారి స్ట్రెచ్ అవుతాయి. లివర్ స్టిమ్యులేట్ అవుతుంది. ప్యాంక్రియాస్, డయాబెటీస్ కూడా షుగర్ కంట్రోల్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. బట్ స్పైనల్ ట్విస్టింగ్ లాస్ట్ షోల్డర్ లెవెల్లో చేతులు ఉంచండి. ఇది రిపిటేషన్స్ ఉంటుంది. రైట్ లెగ్ లేపి లెఫ్ట్ సైడ్ గ్రౌండ్ టచ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ లేపి రైట్ సైడ్ టచ్ చేసి తల ఆపోజిట్ సైడ్ తిప్పి చూడాలి. రైజ్ రైట్ లెగ్, క్రాస్, చేంజ్. ఇప్పుడు లెఫ్ట్ క్రాస్ చేసి ఆపోజిట్ చూడండి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Relax. Relax. Slow and deep breathing. Shavasana. రిలాక్స్ కండి. 30 కౌంట్ వరకు రిలాక్స్ కావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25
26, 27, 28, 29, 30. మెల్లగా సైడ్ తిరిగి లేచి కూర్చోండి. ఇప్పుడు ప్రాణాయామం. రైట్ హ్యాండ్ నాసికా ముద్ర, సెకండ్ థర్డ్ ఆ ఫింగర్ మడిచేసి ఈ పొజిషన్లో పెట్టండి. నిన్న అర్ధ సూర్యభేద చేసాము, ఈరోజు పూర్ణ సూర్యభేద. లెఫ్ట్ క్లోజ్ చేయండి, హ్యాండ్ సపోర్ట్ తీసుకొని రైట్లో ఇంచి తీసుకోవాలి, లెఫ్ట్లో ఇంచి వదలాలి. టేక్ రైట్, రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ వదిలేయాలి. లెఫ్ట్ క్లోజ్ చేయండి, టేక్ రైట్, రిలీజ్ లెఫ్ట్, 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 టేక్ రైట్, రిలీజ్ లెఫ్ట్. లాస్ట్ టైం, టేక్ రైట్, రిలీజ్ లెఫ్ట్. ఇప్పుడు రివర్స్, లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ వదలాలి. ఇప్పుడు చేసిన దానివల్ల బాడీ హీట్ అవుతుంది, ఇప్పుడు చేయబోయే దానివల్ల బాడీ కూల్ డౌన్ అవుతుంది. టేక్ లెఫ్ట్, రిలీజ్ రైట్, లెఫ్ట్, రిలీజ్ రైట్, టేక్ 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 లెఫ్ట్, రిలీజ్ రైట్, left, release right, take left, release right. Last time, take left, release right. ఇది చేయడం వల్ల బాడీ కూల్ డౌన్ అవుతుంది. అటు హీట్ కాకుండా ఇటు కూల్ డౌన్ కాకుండా బాడీ టెంపరేచర్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంటుంది. ఇప్పుడు పవన భస్త్రిక అంటారు. సెంటర్లో పీల్చుకోవాలి, రైట్ వదిలేయాలి, మళ్ళీ సెంటర్లో పీల్చుకోవాలి, లెఫ్ట్ వదిలాలి. ఇటు 54, అటు 54, కొంచెం ఫాస్ట్ చేయాలి. ఓకే, పొట్ట మీద చేతులు పెట్టుకోండి.
పవన్ భస్త్రిక 54 దీన్ని చేయడం వల్ల లంగ్స్ క్లీన్ అయిపోతాయి మనకు. ఓంకారం చేతులు ప్రణామ ముద్రలో ఉంచండి. ఇంతలారా ఓంకారం అనేది ఇది ఏ రిలీజియన్కి సంబంధించింది కాదు. వోకల్ కార్డ్ స్టిమ్యులేట్ కావడానికి, మనం బ్రెయిన్ పవర్ పెరగడానికి మనం చేయిస్తున్నాము. సో ఎవరైనా సరే ముస్లిం సోదరులు ఎవరైనా చేయకూడదు అనుకుంటే చేయకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఎవరు చేయాలనుకుంటే వాళ్ళు చేయొచ్చు. ఓకే, హ్యాండ్స్ ఇలా ఉంచండి. హ్యాండ్స్ అప్ చేయండి. ఐస్, ఫేస్ అండ్ చీక్స్ 3 times. మిత్రులారా, సెకండ్ క్లాస్ ఇది. యాక్చువల్గా ఈ క్లాసెస్ ప్లాన్ చేసింది సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 రోజులు, వీక్లీ 5 days చేద్దామని ప్లాన్ చేశాము. కాకపోతే నిన్నే స్టార్ట్ చేశాం కదా, సెకండ్ డే ద్వితీయ విఘ్నం ఉండకూడదు అంటుంటారు. అందుకోసం అని చెప్పి ఈరోజు మళ్ళీ తీసుకున్నాము. నెక్స్ట్ వీక్ నుంచి సోమవారం నుంచి శుక్రవారం 5 days చేద్దాం. ఎందుకంటే సాటర్డే మన వీడియోలో కూడా చూస్తుంటారు కదా, హైదరాబాద్ మొయినాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమంలో ఓపీ ఉంటుంది. శనివారం రోజు విపరీతమైన రష్ ఉంటుంది. ఆల్మోస్ట్ అలా ఒక 150 మంది నుంచి 200 మంది దాకా వస్తారు. వాళ్ళందరినీ కలవాల్సి ఉంటుంది. అందుకోసం అని చెప్పి సాటర్డే రోజు మాత్రం వద్దంటాము. ఈరోజు ఆల్మోస్ట్ నిన్న వచ్చిన దానికన్నా సగం వచ్చారు జనాలు. అందరూ రెగ్యులర్గా చేస్తేనే మనకు యోగా వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఏదో సామెత చెప్తారు చూసారా, ఆరంభ స్వరత్వం అందరు లక్షణం అని. స్టార్టింగ్ విపరీతమైన ఆవేశం చూపించేస్తారు, తర్వాత తగ్గిపోద్ది. కానీ అది కాదు, యోగాలో అది కుదరదు. రెగ్యులర్గా ప్రతిరోజు చేస్తేనే హెల్త్ అనేది ఉంటుంది. మీరు రెగ్యులర్గా పొద్దున్న లేచి 5:30 to 6:30 మీరు చేసేది మీ హెల్త్ని సంపాదిస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, కొత్తగా గెయిన్ అవుతున్నారు, ఇమ్యూనిటీ గెయిన్ కాబోతుంది మీ బాడీలో. కాబట్టి ప్రతిరోజు ఇది వేస్ట్ కదా అని మీరు అనుకోవద్దు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు చేసేటువంటి ఏ పని కూడా 100% మీకొక్కరికే రాదు. కేవలం మీరు చేసేటువంటి 5:30 to 6:30 చేసే ఈ 1 exercise, ఈ యోగా 100% మీదే, మీకోసమే చేస్తున్నారు మీరు. మిగతాది ఏది చేసినా షేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ దీన్ని షేర్ చేసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. టోటల్ బెనిఫిట్ మీకే ఉంటుంది. ఒక్కొక్కరు కాదు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ చేయండి. అందరూ చేస్తే టోటల్ ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉంటుంది. అలాగే నిన్న మనం ఒక ఆల్కలైన్ ఫిల్టర్ ఆల్రెడీ చూసే ఉంటారు మీరు. స్టీల్ ఆల్కలైన్ ఫిల్టర్ వచ్చింది. దాని డీటెయిల్స్ కూడా మేము అప్లోడ్ చేసాము, లేట్గా అప్లోడ్ చేసాము. ఒకసారి వీలైతే దాన్ని చూడండి. రేపు యోగా క్లాస్ మనం చేయం, కానీ ఇంటరాక్షన్ ఉంటుంది, 1-to-1 ఇంటరాక్షన్. మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. రేపు 7 గంటలకు స్టార్ట్ చేద్దాం మనం. 7 గంటల నుంచి 8 గంటల వరకు ఒక 1 hour. మీరు ఇప్పుడు మెసేజ్లు పెడుతూ ఉన్నారు కదా లైవ్లో, అవి నేను చూడలేను, నాకు కనిపించదు. ఎందుకంటే లైవ్ క్లాస్ అవుతూ ఉంటుంది, అవి వస్తూ ఉంటాయి. అవి చదువుతూ కూర్చుంటే నేను యోగా చెప్పలేను కదా మీకు ఏదైనా డౌట్లు ఏదైనా ఉన్నా కానీ, సజెషన్స్ ఉన్నా కానీ, ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే వీడియో అప్లోడ్ చేస్తాం. ఇది ఒక మధ్యాహ్నం 11-12 గంటల వరకు ఉంచుతాం, తర్వాత తీసేస్తాం. రోజు అలా ఉంచేసామనుకోండి, ఎవ్వరు లైవ్ యోగా చేయరు. ఉన్నాయి కదా వీడియోలు ఉన్నాయి కదా అని చెప్పి బద్ధకం వస్తుంది. అందుకని మధ్యాహ్నం 11-12 గంటల వరకే ఒక 10 రోజులు మాత్రం ఉంచుతాం. ఈ లోపల మీరు ఏమైతే సజెషన్స్ ఇవ్వాలనుకున్నారో వాటిని పెడితే మేము చదువుతాం. ఎందుకంటే ఇప్పుడు నేను క్లాస్ కట్ కాగానే మీరు పెట్టిన సజెషన్స్ కానీ మెసేజ్లు కానీ మొత్తం డిలీట్ అయిపోతాయి, ఏముండవు. అది యూట్యూబ్ వాళ్ళ ఫాల్సీ అంటే ఇది. అందుకని నేనేం చదవలేను. అందుకని వీలైతే మళ్ళీ కొంచెం ఓపిక చేసుకుని ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ అయిన తర్వాత ఈ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాము. 11-12 గంటల వరకు ఉంచుతాము. మీరు ఏ సజెషన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో వాటిని ఇవ్వండి. వాటిని చూసి ఏదైనా సరే కరెక్ట్ చేయండి. ఎందుకంటే మనం కొత్తగా స్టార్ట్ చేసాం కదా, అందుకని ఏమన్నా మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే వాటిని కరెక్ట్ చేయడానికి వీలవుతుంది. ఇంకోటి మర్చిపోవద్దు, రేపు యోగా క్లాస్ ఉండదు. ఓకే, రెస్ట్ ఇవ్వాలి బాడీకి, ఒక్కరోజు రెస్ట్ ఇవ్వడం మంచిది. రేపు 7 గంటల నుంచి 8-8:30 వరకు
1 అవర్ అనుకుంటున్నాం మనం క్లాసు. మనం లైవ్ యోగా సెషన్. మీరు ఇలాగే మెసేజ్లు పెడితే నేను చూసి మీకు చదివి దాంట్లో ఏంటి దానికి రిప్లై క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లాగా ఉంటుంది. మీరు ఏదైనా ఉంటే అడగొచ్చు. సరేనా? మర్చిపోరు కదా. రేపు మళ్ళీ కలుద్దాం లైవ్ సెషన్. నమస్తే. హ్యావ్ ఎ నైస్ డే.